నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో వాహన రద్దీతో కిక్కిరిసిన రహదారులు, గంటల తరబడి ట్రాఫిక్లోనే నగరవాసులు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగం అభివృద్ధికి సన్నాహాలు, 80,000 కోట్ల పెట్టుబడులకు సీఎం సమక్షంలో ఎన్టీపీసీ సుముఖత. రాష్ట్రంలో కోలాహలంగా రాఖీ పండుగ వేడుకలు, సీఎంకు రాఖీ కట్టిన మంత్రులు, అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్. ఢిల్లీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, హరినగర్లో గోడ కూలి 8 మంది దుర్మరణం. గాజా స్వాధీనంపై ఇజ్రాయెల్కు తీవ్ర వ్యతిరేకత, మరింత రక్తపాతానికి దారితీసే చర్యను పునఃపరిశీలించాలని ఐరాస డిమాండ్. కేపీహెచ్బీ నుంచి ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంట నగరాల్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా దృశ్యాల్లో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గత 2-3 గంటలుగా ఇదే పరిస్థితి. క్రమంగా ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికీ అంటే ఒక విధంగా పూర్తిగా జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని వాహనదారులు ఇప్పటికే పలువురు వాహనదారులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వరుస సెలవు దినాలు, రాఖీ పౌర్ణమి కావడంతో, అదేవిధంగా రేపు ఆదివారం కావడంతో వరుస సెలవు దినాలు వచ్చాయి. ఒకేసారి కూడా నగరవాసులు చాలామంది కూడా తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ బస్సుల్లో వారంతా కూడా ప్రయాణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా పలువురు రోడ్లపైకి రావడంతో అంటే బస్సుల్లో కావచ్చు, వారి సొంత వాహనాల్లో కావచ్చు, వీరంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే కూకట్పల్లి, అదేవిధంగా కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, అదేవిధంగా భరత్ నగర్, మూసాపేట్, ఎర్రగడ్డ తదితర అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం అయితే క్రమంగా ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికీ కూడా గత 3 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరింది. జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఇందుకు ప్రధాన కారణము ఒకేసారి ప్రజలంతా కూడా వరుస సెలవు దినాలు రావడంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు, ఒకేసారి సొంత ఊర్లకు వెళ్లేందుకు, సొంత గ్రామాలకు పయనమయ్యారు. ఒకేసారి వీరంతా కూడా బస్టాండ్లు, అదేవిధంగా అనేక ప్రాంతాలు బస్సులు ఆగే పలు ప్రాంతాలకు చేరుకొని ఒక్కసారిగా బస్సులు ఎక్కడంతో అవన్నీ ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రధాన కూడళ్లలో ఉండాల్సిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కొరకు లేకపోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇంత ట్రాఫిక్ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పలు ప్రాంతాల్లో కనిపించడం లేదని వాహనదారులు అయితే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో, జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 2-3 గంటల పాటు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా ట్రాఫిక్లోకి వచ్చి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకోవద్దని అయితే ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం క్రమంగా కూకట్పల్లి నుంచి క్రమంగా వాహనాలు అయితే క్రమంగా ముందుకు కదులుతున్నాయి. ఇది ప్రస్తుతం అయితే కూకట్పల్లి వద్ద ట్రాఫిక్ జామ్కి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. రాఖీ పౌర్ణమికి ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్లోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఉప్పల్ చౌరస్తా నుంచి ట్రాఫిక్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అయితే ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి వరంగల్ రీజియన్కి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. ఇక్కడ వచ్చిపోయే వాహనదారులు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేడం, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లుంది? నేను హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి వచ్చేసాను. మార్నింగ్ ఎంత రష్ ఉందో ఈవినింగ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే రష్ ఉంది. మామూలు సమయాలలో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యేది 1 అవర్ అవుతుంది యాక్చువల్గా. చూస్తున్నారు కదా చాలా ట్రాఫిక్. ఈ పండగ సీజన్ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇంపార్టెంట్, రక్షణాబంధన్. సో ఇట్స్ ఏ గుడ్, బట్ ట్రాఫిక్ చాలా చాలా ఉంది ఉప్పల్లో. మీరు ఎక్కడి నుంచి? మేము బడంగపేట నుంచి వస్తున్నాం. మేదాని డిపో కాడ గంట నిలబడ్డాం. అస్సలు 300 నంబర్ అప్పుడు ఉంటేప్పుడు మస్తు బస్సులు ఉంటాయి కదా, అస్సలు వస్తలేవు. అన్ని ప్రైవేటు వస్తున్నాయి, లేకుంటే వేరే వస్తున్నాయి. ఆగుతలేవు, ఫుల్ నిండిపోయి రేడ ఆగుతలే. గంట అయింది మేము ఆడ నిలబడి. బస్సే ఆపట్లేదు అసలు. జనాలను చూసి బస్సు ఒక స్టాప్ ఉంటే ఒక దగ్గర ఆపుతున్నారు. అసలు చాలా కష్టం ఉంది బస్సులకైతే. మామూలు రోజులలోనే ఎక్కువ ఉంటుంది రష్. ఇప్పుడు ఇవాళ రాఖీ పండుగ ఎట్లుంది? చాలా ఫుల్ రష్ ఉంది, చాలా ఫుల్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాచూరు గేట్ అండి. అసలు రష్ బస్సులు ఎక్కేటట్లేదు, ఆటోలకే వస్తున్నాం. బస్సు అంటారు కానీ బస్సు ఎక్కే వీలలేదు. చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. మామూలు రోజులలో ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత పడుతుంది? మామూలు టైంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయేటాం. 2 గంటల 3 గంటలు పట్టింది రావడానికి. సరిపడా బస్సులు ఉన్నాయా మీకు? సరిపడా బస్సు అంటే ఇబ్బంది అవుతుంది. బస్సు లేక ఆటోకి వచ్చినామండి. ఇప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. ఓకే, ఇది ఇంకొంతమందిని అడుగుదాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లుంది రష్, ఎట్లుంది? మంచిగా ఉంది ట్రాఫిక్, మస్తు ఉంది ట్రాఫిక్. ఎట్లా మీరు ఏం చెల్లి ఎక్కడికెళ్తున్నారు? మేము ఎల్బీ నగర్ నుండి అవుతున్నారు పోతుంది. ఎట్లున్నారు ఆర్టీసీ బస్సులలో, ఎట్లున్నారు జనాలు? ఏం మస్తు జనం ఉండే. ఇది చాలా మంది కూడా. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు బస్? ఫుల్ రష్ ఉంది ఈరోజు, రక్షాబంధన్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సార్ మీరు ఎట్లుంది సార్ ట్రాఫిక్, ఎట్లుంది? ట్రాఫిక్ మస్తు ఘోరంగా ఉంది, వ్యవస్థ చాలా క్రౌడ్. ఇది మనకు కనబడుతున్నటువంటి ట్రాఫిక్. వీళ్ళంతా కూడా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వీళ్ళు. మీరు చెప్పండి, ఎక్కడికి చాలా ట్రాఫిక్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు మీరు? ఆరంగల్ నుంచి వస్తున్నాం. మీరు ఎక్కడ? ట్రాఫిక్ ఫుల్ ఉంది. ట్రాఫిక్ చాలా ఉంది. పబ్లిక్ ఎంత 2 గంటలైంది ఇక్కడ రావడానికి. అరంగల్కి వెళ్ళి రావడానికి 2 గంటలైంది ఉప్పల్కి. చాలా పబ్లిక్ ఉంది. మామూలు రోజు 1 గంట. చాలా ట్రాఫిక్ చాలా అయిపోయింది, జామ్ అయిపోతుంది. మేము బీబీనగర్ నుంచి 2 అవర్స్ అవుతుంది. చాలా జాపింగ్ అవుతుంది. సరే, ఇది ఎవరిని అడిగినా కూడా ట్రాఫిక్ గంట, దాదాపు 40 నిమిషాల నుంచి గంట వరకు ఎక్కువ అదనంగా పడుతుంది. మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం, గట్కేసరికి వస్తున్నాం. ట్రాఫిక్ మాత్రం వస్తుంది. 5 o'clock బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం. కాలేజ్ పోయేటప్పుడు రోజు ట్రాఫిక్ కొంచెమే ఉండే. ఈరోజు రాఖీ పండుగ కాబట్టి ఎక్కువ ఉంది ఈరోజు ట్రాఫిక్. ఫుల్ ఉంది ట్రాఫిక్. ఏంటిది రాఖీ పండుగ శుభాకాంక్షల వల్ల ఆడపిల్లలు అందరూ ఉప్పల్ రింగ్ రోడ్ కాడ బస్సులు ఆపక మేము నడుచుకుంటే స్కై వాక్ ఎక్కిపోతున్నాం. నమస్కారం అండి. ఇది నడుచుకుంటా వీళ్ళు స్కై వాక్ ఎక్కి వస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి బస్సులో కూడా ఎంతమంది అయితే బస్సులో ప్రయాణించాలో అంతమంది కంటే కూడా అదనంగా ప్రయాణికులు వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఎన్ని బస్సులు వేసినా కూడా, ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి బస్సులను కూడా ఈ జిల్లాలకు కూడా నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రయాణికుల సంఖ్య అదనంగా ఉండడం వల్ల ఎన్ని బస్సులు వేసినా కూడా సరిపోవట్లేదని కూడా అంటున్నారు. ముఖ్యంగా రాఖీ పండుగ ఒకవైపు కావడం, ఇంకొక వైపు అయితే ఈరోజు శనివారం కావడం, రేపు ఆదివారం కావడం వల్ల చాలామంది కూడా తమ సొంతూళ్ళకి వెళ్ళే పనిలో ఉండడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా పెరిగినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, అన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ఈ రూట్ నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ ఉన్నాయి. అక్కడ ఉప్పల్ స్టేడియం నుంచి మొదలుకొని ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కూడా ఆర్టీసీ బస్సులు క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాటితో పాటు ప్రైవేట్ వాహనాలు కూడా క్యూ లైన్లో ఉన్నవి. వాటితో పాటు ఏ బస్సు వచ్చినా, ఏ వెహికల్ వచ్చినా కూడా ఎక్కేళ్ళేందుకైతే చాలామంది రెడీగా ఉన్నారు. ఇక్కడనే కాదు, ఇటు
మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ ఆరంగార్లో దిగి అక్కడ నుంచి సిటీలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా విజయవాడ ఆ రూట్ వెళ్ళే వాళ్ళంతా కూడా నాగోల్ మీదుగా ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఉప్పల్కి రావాల్సిన వాళ్ళు కూడా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదేవిధంగా తార్నాక నుంచి వచ్చే హబ్సిగూడ మీదుగా వచ్చే వాళ్ళంతా కూడా ఈ రూట్ నుంచెల్లే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతా కూడా రావడంతో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మనము చూస్తున్నాం, ప్రస్తుతం విజువల్స్లో అయితే చూస్తున్నాము. చాలా వెహికల్స్ అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా 10 నుంచి 15 నిమిషాలు గమ్యస్థానానికి చేరుకునేటువంటి వాహనాలు అయితే దాదాపు గంటన్నర 2 గంటలు కూడా అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనటువంటి ఎన్ని అవసరం ఉంటే అన్ని వెహికల్స్ పెంచాలి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తారు? వెరీ హ్యూజ్ ట్రాఫిక్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పటాన్చెరు లింగంపల్లి సైడ్. చాలా హెవీగానే ఉంది ఈ రోజు అంతా. మామూలు రోజులలో ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నార్మల్ టైమ్స్ అంటే 1 hour 1.5 hour పడుతుండే, ఈరోజు అయితే 3 hours వరకు టైం పట్టింది. ఇది నార్మల్ రోజులతో పోల్చుకుంటే అయితే ఈరోజు రాఖీ పండుగ, రక్షాబంధన్ ఉండడం వల్ల అందరూ కూడా తమ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు వెళ్తున్నారు. అయితే ఒక రకంగా అయితే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళతోటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆయా ప్రాంతాల నుంచి, నల్గొండ కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి తిరిగి హైదరాబాద్కు వస్తున్న వాళ్ళతో, ఒకవైపు వెళ్తున్న వాళ్ళు, మరొక వైపు వస్తున్న వాళ్ళతో అయితే రోడ్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు అంటే ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు వాహనాలు కూడా క్రిక్కిరిసిపోతున్నాయి, కిటకిటలాడిపోతున్నాయి. వేలాడుతుంటూ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజే తమ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పేందుకైతే తామంతా కూడా వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అందుకే ఈ ట్రాఫిక్ రద్దీ అంతా కూడా నెలకొందని కూడా చెప్తున్నారు. అదొక వైపు అయితే ఇక సిటీలో ఉన్న వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళడం కావచ్చు, లేదంటే సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం, లేదంటే వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు అక్కలు చెల్లెళ్ళంతా కూడా వెళ్తుండడంతో ఈ రద్దీ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అయితే ఏ ఒక్క బస్సు చూసినా కూడా ఉన్న ప్రయాణికులకు మించి ఆక్యుపెన్సీ రేషియో అయితే దాదాపు 120, 130 కూడా నమోదవుతున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కొన్నింటిని సిటీ బస్సులను కూడా జిల్లాలకు నడిపించినప్పటికీ కూడా ఇక్కడ సిటీ బస్సులు తక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. అందుకే సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆరంగార్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఆ నుంచి మొదలుకుంటే ఇటు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, అక్కడి నుంచి మొదలుకుంటే ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇక్కడ నుంచి మొదలుకుంటే నాగోల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఫోటో. మెదక్ జిల్లా నరసాపూర్లో ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. మురుగునీటి కాల్వలు సరిగ్గా లేక విఘ్నేశ్వర కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీలో వరద నీరు పోటెత్తింది. కోమటికుంట అలుగుపారడంతో పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. జేసీబీ సాయంతో స్థానికులే పలుచోట్ల నీరు పోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటి కాల్వలు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పాంపిల్ల చూపిస్తా పాంపిల్లరా సరే వరదలు పోతా నువ్వు కూడా కొట్టుకోవాలి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి వద్ద ఉన్న నారింజ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. కోహీర్, జహీరాబాద్, జరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు ఒక గేటును అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 732 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తంలో కిందకు వదులుతున్నారు. పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జైపూర్లో గోడ కూలి 8 మంది దుర్మరణం చెందారు. గత రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షానికి రోడ్లు నాలాలుగా మారాయి. రోడ్లపై మోకాలు లోతు మేర నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్సీఆర్లోని చాలా ప్రాంతాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. జైపూర్లోని హరినగర్లో ఓ ఇంటి గోడ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 బాలికలు 2 మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పంచ్కుయన్ మార్గ్, మధుర రోడ్, శాస్త్రి భవన్, ఆర్కేపురం, మోతీబాగ్, కిద్బాయ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది. గత రాత్రి 11 గంటల నుంచి మొదలైన వర్షం ఈ ఉదయం వరకు కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ, మధ్య ఢిల్లీ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్టీపీసీ బృందం తెలిపింది. సోలార్, వాయు విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. 2019 నుంచి ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో వీటిపై వేటు వేసినట్లు ఈసీ తెలిపింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు లేవని వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 2,854 గుర్తింపు పొందిన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నమోదై ఉండగా తాజాగా ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఈసీ డేటా ప్రకారం దేశంలో ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓట్ల చోరీపై ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరపాలని ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రత, ఈసీ విశ్వసనీయతపై ఉన్న అనుమానాలను తొలగించాలన్నారు. ఓట్ల చోరీపై ప్రమాణం చేసి అఫిడవిట్ సమర్పించాలని ఈసీ కోరటం వెనుక ఆంతర్యమేమిటని శరద్ పవార్ ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థ అయిన ఈసీ రాహుల్ నుంచి ప్రత్యేకంగా డిక్లరేషన్ అడగకూడదన్నారు. గతేడాది కర్ణాటకలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఓటరు జాబితాను విశ్లేషించిన రాహుల్ గాంధీ ఈసీ, బీజేపీ కుమ్మక్కై ఎన్నికల్లో పెద్ద నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపించారు. ఓట్ల చోరీపై రాహుల్ చేసిన అధ్యయనం బాగుందని పవార్ ప్రశంసించారు. ఆయన వ్యక్తం చేసిన ఆందోళనలపై ప్రజల్లోని అనుమానాలను తొలగించేందుకు ఈసీ సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను, ఓ పెద్ద విమానాన్ని కూల్చివేసినట్లు వెల్లడించింది. ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు జరిగిన భారీ నష్టాన్ని తొలిసారి వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలతో పాటు ఓ భారీ విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించారు. వీటిలో అమెరికా తయారీ F-16S యుద్ధ విమానం కూడా ఉన్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. సుంకాల విషయమై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కత్రే 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో అమర్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. మే 7న జరిపిన ప్రతీకార దాడులకు ముందే లక్ష్యాలను గుర్తించినట్లు చెప్పారు. పాకిస్తాన్లో దాడులు చేయడానికి ఎంచుకున్న లక్ష్యాలను ఆయన వివరించారు. దాడులు ఉగ్రవాద శిక్షణ శిబిరాలకే పరిమితం కారాదని నిర్ణయించినట్లు చెప్పారు. ఈసారి ప్రపంచానికి గట్టి సందేశం పంపినట్లు చెప్పారు.
ఉగ్ర సంస్థల నాయకత్వానికి సవాల్ చేయాలని నిర్ణయించి ఇతర ఏజెన్సీలతో కలిసి 9 లక్ష్యాలపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బహవల్పూర్, మురుద్గేలోని 2 ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. 8 ఏజెన్సీలు, త్రివిధ దళాలు కలిసి ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు జరిగిన నష్టాన్ని ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. At least 5 fighters confirmed kills and 1 large aircraft, which could be either an Elent aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill. There are a large number of UAVs, drones. There are some of their missiles which have fallen in our territory. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రష్యా తయారీ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు గేమ్ చేంజర్గా నిలిచినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రశంసించారు. అందువల్లే పాకిస్తాన్ భారత్లోని లక్ష్యాలను ఛేదించలేకపోయినట్లు ఆయన చెప్పారు. Mostly attacking us, Air Force bases are under threat. We should respond without waiting, in case this continues tonight also. This time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system. దాడికి ముందు, దాడి తర్వాత ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రజలతో పంచుకున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. కేవలం ఉపగ్రహ చిత్రాలే కాకుండా స్థానిక మీడియా ద్వారా లోపలి చిత్రాలను పొందినట్లు చెప్పారు. బాలాకోట్ దాడుల తర్వాత అలాంటి ఆధారాలు లేకుండా ప్రజలను నమ్మించడం చాలా కష్టమయ్యేదని ఎయిర్ చీఫ్ మార్షల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి రాజకీయ సంకల్పమే ప్రధాన కారణమని భారత వాయుసేన అధిపతి తెలిపారు. సైనిక చర్య సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు చెప్పారు. ఏదో ఒకరోజు ఇలాంటి అవకాశం వస్తుందని కలలుగన్న తనకు పదవీ విరమణకు ముందే అవకాశం దక్కిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ పొదుపు ఖాతాల్లో సగటు నిల్వను భారీగా పెంచింది. మినిమం బ్యాలెన్స్ మొత్తాన్ని 5 రెట్లు పెంచింది. 2025 ఆగస్టు 1 తర్వాత సేవింగ్స్ ఖాతా తెరిచే కస్టమర్లు తమ సగటు నిల్వల్ని కనీసం 50,000 రూపాయలు ఉంచాలని ఐసీఐసీఐ తెలిపింది. గతంలో ఈ పరిమితి 10,000 వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 5 రెట్లు పెంచేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని తెలిపింది. సెమీ అర్బన్ కస్టమర్ల కనీస సగటు నిల్వ మొత్తాన్ని 5,000 నుంచి 25,000కు పెంచింది. గ్రామీణ ఖాతాదారులకు 2,500 నుంచి 10,000కు పెంచేసింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, కొత్త నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని ఐసీఐసీఐ వెల్లడించింది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రతిపాదనను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐరాసతో పాటు బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ సహా అనేక దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ ప్రణాళిక ప్రమాదకరమైందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆరోపించారు. ఇప్పటికే విపత్కర పరిణామాలు ఎదుర్కొంటున్న లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రణాళిక తప్పు అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. 2 ఏళ్లుగా జరుగుతోన్న యుద్ధంలో మరింత రక్తపాతానికి దారితీసే ఈ చర్యను పునఃపరిశీలించాలని కోరారు. పాలస్తీనియన్లు వారి నేలతో భాగస్వామిగా చారిత్రక, చట్టపరమైన సంబంధం కలిగి ఉన్నారని, యుద్ధాన్ని ఆపడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందని సౌదీ అరేబియా పేర్కొంది. నెతన్యాహు సర్కార్ ప్రణాళిక ప్రమాదకర చర్య అని చెక్ రిపబ్లిక్ వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అటు పాకిస్తాన్, శ్రీలంక కూడా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి.